మనం 25కి 25 స్థానాలకి పోటీ పడుతున్నాం అన్నప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఒక 4-5 ఇచ్చామంటే దానికి ఒక అర్థం ఉంటుంది. జనసేన 10 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పార్టీ 2014లో పెట్టారు. 14-19 అయిపోయింది, 19 నుంచి 24 వచ్చేసింది. అలాంటి పార్టీకి 10 ఏళ్లలో పార్లమెంట్ అభ్యర్థులు లేరా? తయారు చేసుకోలేమా? లేదు. ఉన్నటువంటి వాళ్ళలో పార్లమెంట్ అభ్యర్థులు పనికిరారో బొలిశెట్టి సత్యనారాయణ, ఒక శివశంకరో, లేకపోతే కనుక మన ప్రస్తుతం ఉన్నటువంటి నాయకుల్లో సీనియర్ మోస్టుల్ని తీసుకొచ్చి పార్లమెంట్ సభ్యులుగా పెట్టుకోలేము. మనల్ని నమ్ముకొని మన పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళని పార్లమెంట్ సభ్యులుగా కూడా పెట్టుకోలేకపోతే ఎట్లాగే ఇంకా పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళని. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం గెజిట్ అయినటువంటి జ్యోతి రాసిన లెక్క ప్రకారం 2 ఎంపీ సీట్లు జనసేనకని, ఆ 2 సీట్లు మచిలీపట్నం తర్వాత కాకినాడ. విచిత్రం ఏంటంటే ఈ రెండిట్లలో కూడా జనసేన వాళ్ళు పోటీ చేయట్లా. ఒకటి సానా, ఇప్పుడు ఆల్రెడీ బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఆయన, అంటే ఇక జనసేన వాళ్ళకి లేదు కదా అక్కడ సీటు మచిలీపట్నం. ఇప్పుడు కొత్తగా వచ్చేటప్పటికి మళ్ళీ సానా సతీష్, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, లోకేష్ మిత్రుడు, అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పైన ఉండేటువంటి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ చూసేటువంటి లీడర్లో ఒకడు. ఆ సానా సతీష్ కాకినాడ తాజాగా వచ్చి కలిశారట పవన్ కళ్యాణ్ని. ప్రముఖ పారిశ్రామికవేత్త, అంటే పారిశ్రామికవేత్త కమ్ తెలుగుదేశం పార్టీ ఆత్మ, ఆయన వచ్చి ఇప్పుడు చేరారు. వాళ్ళిద్దరికీ సీట్లు ఇచ్చేస్తారు. అంటే చంద్రబాబు గారి కాన్సెప్టే నెగ్గుతోంది కదా పవన్ కళ్యాణ్ విషయంలో. పవన్ కళ్యాణ్ అదే ఆయన ఇంతకుముందు కూడా చేసేది ఏంటి, బీజేపీకి సీట్లు ఇస్తారు, అందులోంచి తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చి పోటీ చేపిస్తారు. ఇప్పుడు అట్లాగే జనసేన పార్లమెంట్ స్థానాలు పేరుకి జనసేనకి, వాళ్ళు వచ్చి తెలుగుదేశం వాళ్ళు లేదా తెలుగుదేశంకి క్లోజ్గా ఉంటూ బాలశౌరి డైరెక్ట్గా మన పవన్ కళ్యాణ్కి చుట్టమే డైరెక్ట్గా చంద్రబాబుతో చెప్పించుకుని వచ్చి తీసుకోవడం. ఇటు పక్కన వీళ్ళు. దీనివలన జనసేన నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళకి ఒరిగేదేంటి అక్కడి నుంచి? ఇదే $1 మిలియన్ ప్రశ్న.